విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి గాజులంటే ఎందుకంత ఇష్టమో మీకు తెలుసా? మీరు కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వెళ్తే కంపల్సరిగా గాజులైతే అమ్మవారికి ఇవ్వండి. పూర్వం సుల్తానులు పరిపాలించే కాలం ఆంధ్రప్రదేశ్లో అమ్మవారికి పూజలు ఆగిపోయినాయి. వెలనాటి వైదిక బ్రాహ్మణులు అమ్మవారిని మంత్రపూర్వకంగా మహాసంప్రోక్షణ చేయాలని నిర్ణయించుకుంటారు. కారణం అమ్మవారు స్వయంభూ కావటమే. దీనిలో భాగంగానే వెలనాటి వైదిక బ్రాహ్మణుల ఫ్యామిలీ మొత్తం అమ్మవారి దగ్గర కొన్ని రోజులు ఉండి పూజలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకరోజు ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. వారి ఇంట్లో మొత్తం 4 ఆడపిల్లలు. ఒకరోజు గాజులమ్మే వాడిని పిలిచి చేతులకు గాజులు వేయమని అడుగుతారు. కానీ గాజులు వేసేవాడు 5గురికి గాజులు తొడుగుతాడు. డబ్బులు 5గురికి ఇవ్వమని అడుగుతాడు. ఇదెలా సాధ్యం? 4 కదా మా పిల్లలు అని అంటారు. అప్పుడు పూజారికి అనుమానం వచ్చి ఇల్లంతా వెతికి అమ్మవారి దగ్గరికి వెళ్లి చూడగా అమ్మవారి చేతులకి గాజులు ఉంటాయి. అమ్మవారి లీలలకు ఆనందపడిపోయిన బ్రాహ్మణోత్తముడు ఈ విషయాన్ని వచ్చిన భక్తులతో పంచుకుంటాడు. అప్పటి నుండి ఈ సాంప్రదాయం మొదలయ్యింది. జై దుర్గమ్మ తల్లి.